నమస్తే. ఏపీ మంత్రి నారాయణ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈరోజు తిరుమలను సందర్శించిన ఆయన దర్శనానంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఒక అప్డేట్ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ఏంటి? ఆల్మోస్ట్ 75 అన్నా క్యాంటీన్లు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలుపుకొచ్చారు. ఆల్రెడీ ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్స్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. సుమారు 100 చోట్ల గుడివాడ కేంద్రం నుంచి మొదలెట్టారు. ఇప్పుడు వీటిని 75 అంటే సెప్టెంబర్ 13 నుంచి ఇంకా 75 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ చెప్పుకుని వచ్చారు ఈ రోజు. నెక్స్ట్ వీటితో పాటు ఈయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు భయంకరంగా పెడుతున్నారు. ఉపాధి వస్తును రాష్ట్రానికి కావాల్సిన వనరులు కానీ ఇతర అంశాలు కానీ ఆంధ్ర రాష్ట్రానికి తగ్గుతాయని ఒక కీలకమైన అప్డేట్ చేశారు మంత్రి నారాయణ. నెక్స్ట్ ఇంకోటి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఏమని? అన్నా క్యాంటీన్స్ మిస్యూజ్ చేస్తున్నారు, దాని ద్వారా ఏదో అవినీతి చేస్తారు, అవన్నీ అవాస్తవాలు ఎవరిని నమ్మకండి అని క్లియర్ కట్ గా తెలిపేశారు. ఒక విషయం కూడా చెప్తాను, ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రెసిడెంట్ రోడ్స్, హెల్త్, ఎడ్యుకేషన్, సత్వన్యాయం ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఏదైతే మీరు ఇవి కూడా చేయండి, వీటితో పాటు ఈ 4 మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీ చేతిలో ఉంది కాబట్టి సో ఆ దిశగా అడుగులేయండి. రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ వనరులు కానీ ఏర్పాటు చేయండి. ఎందుకంటే చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు ఈయన క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఏమని? ఉదయం 7:30 నుంచి రాత్రి 12 వరకు మేము భోజనాలు పెడుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ తృప్తిగా ఉన్నారు. సరే, తృప్తిగా ఉన్నారు, కానీ మీరు కడుపు నిండి నింపేయకూడదు కదా. రాష్ట్రానికి కావాల్సింది, ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి వీటి మీద 4 మీద కసరత్ చేసి రాష్ట్ర ప్రజలకు ఏవైతే కావాలో అన్ని దిశలుగా అడుగులు వేయాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను, హెల్త్ ఎడ్యుకేషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హెల్త్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది మాకు కార్పొరేట్ లెవెల్ స్థాయిలుగా కావాలి. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాను. మొత్తానికి ఏంటంటే ఏపీ మంత్రి నారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ 13 నుంచి 75 అన్నా క్యాంటీన్స్ మళ్ళీ స్టార్ట్ కాబోతుందంటే ఆంధ్ర రాష్ట్రంలో. సో ఈ అవకాశం ఎవరన్నా వినియోగించవలసిందిగా మేము కూడా తెలుపుతున్నాను. సో కూటమి ప్రభుత్వానికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్, కొన్ని చోట్ల అన్నా క్యాంటీన్లో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. సో కొన్ని చోట్ల నిర్లక్ష్యం వహించడం ఇలా జరుగుతున్నాయి. కొంచెం వాటి మీద కసరత్తు పెట్టండి. ఎందుకంటే చాలా మంది డొనేషన్స్ ఎవరైతే మీకు ఇవ్వాలని వస్తున్నారో వాళ్ళందరూ మళ్ళీ వెనకెళ్లే ఛాన్స్ ఉంది. సో ఎక్కడైతే కంప్లైంట్స్ వచ్చాయో అవి పునరావృతం కాకుండా కొంచెం చూడవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాం. మొత్తానికి ఏంటంటే మంత్రి నారాయణ తెలిపారు. సో ఒక గుడ్ న్యూస్ లాంటిదని చెప్పుకున్నారు. చెప్తాను కదా, కొంచెం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి.